14-19 మీరు వచ్చి వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి తతంగమే జరిగింది. ఇప్పుడు సేమ్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ముందరగా అయితే మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు చంద్ర గారు. ఇప్పుడు మీరు ఇందా నుంచి మీ ఓపెనింగ్ రిమార్క్స్లో కూడా ఒక పదం వాడారండి, మేధావి అన్నారు. మేధావులు కాదు వాళ్ళు, మేతావులు. ఎందుకంటున్నా అంటే మేధావుల ముసుగులో ఉన్నటువంటి మేతావులు, మేతకు అలవాటు పడ్డటువంటి వాళ్ళు. సరే మేత ఎవరు చేస్తారో మనకు తెలుసు, జంతువులు. సరే వాళ్ళని మనం జంతువులు అనలేం కాబట్టి ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అ టర్మ్. ఎందుకంటే మేధావి అనేటువంటి పదానికి ఒక అర్థం ఉందండి. మనం మేధావని ఎందుకు అంటామంటే ఆ పర్టిక్యులర్ ఫీల్డ్లో ఎక్స్పర్టైజ్ ఉండి మంచి చెడు, ప్రోస్ అండ్ కాన్స్ రెండు కూడా మాట్లాడేటువంటి వాళ్ళని మేధావులు అంటాం. ఇప్పుడు మీరు చాలా సందర్భాలు ఇప్పుడు రాజకీయ విశ్లేషకులను పిలుస్తారు. వాళ్ళు మా ప్రభుత్వం తప్పు చేస్తే మమ్మల్ని ఎండగడతారు, మా ప్రభుత్వం మంచి చేస్తే మమ్మల్ని మెచ్చుకుంటారు. వాళ్ళు రెండు ఉంటాయి, ప్రతిపక్షాన్ని అంతే చేస్తారు. సో అది ఒక పద్ధతి. ఇవాళ మీరన్నట్టుగా అసలు ఎవరికీ తెలియనటువంటి హక్కుల సంఘాలు అంటే ఉద్యమ సంఘాలు, రైతు సంఘాలట. రైతు సంఘాలు అనేటువంటి పేరున నిన్న ఒక లెటర్ వాళ్ళది కూడా వచ్చింది. అందుకే చెప్తాను, వరల్డ్ బ్యాంక్ ఇన్స్పెక్షన్ ప్యానెల్ పంపారట. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రైతు సంఘాలు అని ఏదైతే వాళ్ళు నిన్న చెప్పుకొని ఒక దొంగ లెటరో ఏదో రాసి పెద్ద హంగామా చేద్దామని క్రియేట్ చేద్దామని అనుకుంటున్నారో, అసలు ఎవరికీ తెలియనటువంటి ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో పేర్లతోటి వీళ్ళు వాళ్ళ చేస్తున్నటువంటి దొంగ కుటిల ఒక దరిద్రపు కొట్టు రాజకీయం అంటాను నేను దీన్ని. ఎందుకు అనంటే నీకు ప్రాంతం మీద ద్వేషం ఉండకూడదండి. ఒక పార్టీ మీద ద్వేషం పెంచుకో, అది నీ దరిద్రం అనుకుంటా, నీ భావదారిద్ర్యం అనుకుంటాం. తెలుగుదేశం పార్టీ మీద నీకు ద్వేషం ఉంది, ఓకే, నీ చావు నువ్వు చేస్తావు అనుకుంటావు, వదిలేస్తాం అక్కడ. కానీ ప్రాంతం మీద ద్వేషం ఏంటి, ప్రజల మీద ద్వేషం ఏంటి? మరి ఈ సెల్ఫ్ కాల్డ్ మేధావులో ఎవరైతే ఉన్నారో, మరి ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో కౌలు రైతుల ఆత్మహత్యల్లో మనం దేశంలో 2వ స్థానంలో ఉన్నాం. ఏ రోజునున్నారు అక్కడ? ఏం చేశారు? ఏం వెలగబెట్టారు? ఆ రోజున గాడిదలు కాసారా? రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉన్నాం దేశం యావత్తు మీద. మనం 3,000 మందికి పైగా రైతుల ఆత్మహత్యలు చేసుకుంటే గాడిదలు కాస్తూ కూర్చున్నారు ఆ రోజున. ఎందుకు మాట్లాడలే ఒక్కడు కూడా? అండ్ ఇవాళ ఆ రోజున నేను చెప్తున్నాను చంద్రిక్ గారు, ఒక రైతు కుటుంబం మీద పర్ హెడ్ 2,45,554 రూపాయల సగటున అప్పుండింది ఈ మహానుభావుడు చేయడం వల్ల. కనీసం వాళ్ళకి ఏ రకమైనటువంటి ఒక బెనిఫిట్ లేదు. ఇవన్నీ ఆ రోజున జరిగితే ఎవ్వరూ ఎక్కడ నోరు మెదపలేదు. ఇవాళ మాత్రం మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే పెండింగ్ పెట్టిందో 1,674 కోట్లు మేము రైతులకు రిలీజ్ చేసి అన్నదాతల్ని హక్కున చేర్చుకొని వాళ్ళ బాగోగుల్ని మేము చూసుకుంటూ ధాన్యం అమ్మినటువంటి 48 గంటల్లో వాళ్ళకి డబ్బులు వేసి మరి వాళ్ళని మేము హక్కున చేర్చుకొని చూసుకుంటుంటే వీళ్ళకి వాళ్ళ రోజున కష్టంగా ఉంటుంది. అయినా ఈ కళ్ళు లేని కబోదుల గురించి ఏం మాట్లాడదామండి? ఇక్కడ ఇంకో విషయం అండి, అసలు ఆ పార్టీ డిఎన్ఏలోనే ఉంది ఫేక్ అనేటువంటి పదం, ఫేక్ రాజకీయం, ఫేక్ ప్రచారం. మీకు గుర్తుందా చంద్రిక్ గారు? ఆ రోజున ఇఫ్ యు రిమెంబర్ 2014 నుంచి 19 వరకు ఇలానే చెత్త రాజకీయం చేశారు. లెటర్లు రాశారు, ఇదన్నారు అదన్నారు, నానా హంగామా చేశారు. జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ నాకు తెలిసి 6 నుంచి 7 నెలల ముందర అనుకుంటా, మీరే కరెక్ట్ గా చెప్పాలి, అది స్టార్ట్ చేశాడు. అమరావతిలోనే నా ఇల్లు, నిదే నాకు స్వర్గం, ఇంతకు మించినటువంటిది నాకు లేదు, చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లు లేదు, నాకుందో అన్నాడు. ఆ రోజు థ్యాంక్ యూ ఫర్ కరెక్టింగ్ మీ. అప్పటి వరకు కళ్ళు మూసుకుపోయి అప్పుడు మాత్రం పుట్టుక్కుని ఇట్లా కళ్ళు తెరుచుకొని అమరావతి నా ఇల్లు అని చెప్పి ఏడుచుకు తెచ్చినాడు. తర్వాత ఏం చేశాడు? అమరావతిని భ్రమరావతి అన్నాడు, అమరావతి శ్మశానం అన్నారు, గ్రాఫిక్స్ రాజధాని అన్నాడు, ముంపు ప్రాంతం అన్నాడు. అసలు ముంపు ప్రాంతం కాని ప్రాంతాన్ని ముంపు ప్రాంతంగా చూపిద్దామని బలవంతంగా ముంపు తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేశాడు. గ్రాఫిక్స్ అని ఏదైతే ప్రేలాపన చేశారో అదే గ్రాఫిక్స్ బిల్డింగ్స్ లో కూర్చుని 5 సంవత్సరాల పాటు ఎలగబెట్టాడు పరిపాలన. దాన్ని ఒకవేళ మనం పరిపాలన అనదలుచుకుంటే ఎలగబెట్టాడు 5 సంవత్సరాల పాటు. ఇన్ని మాట్లాడుతుంటే కూడా ఇవాళ రోజున మాట్లాడేటువంటి మేధావులకి నా ప్రశ్న ఒకటే, ఫర్గెట్ అబౌట్ వైఎస్ఆర్సీపీ. వాళ్ళని అసలు కన్సిడరేషన్ లోకే తీసుకో. వాళ్ళది ఒక పార్టీ అనుకో, వాళ్ళది ఒక బతుకు అనుకో, వాళ్ళది ఒక ఫేక్ పార్టీ, ఫేక్ బతుకులు, చిల్లర రాజకీయం వాళ్ళది. అందుకే అంటాం ఫేకు జగన్ అని, ఉత్తిగే అనం జగన్ మేము. ఇవాళ నేనేమంటానంటే ఈ మేధావులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి అభివృద్ధి వికేంద్రీకరణ కనపడట్లేదా మీకు? కళ్ళు కనపడట్లేదా మీకు? తెలీదా మీకు? చదువుకోలేదా మీరు? కనబడట్లేదా మీకు? టీసీఎస్ గూగుల్ ఎక్కడొచ్చాయి? విశాఖపట్నంలో వచ్చాయి. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఎక్కడుంది? వాళ్ళ రాయలసీమలో ఉంది. ఇవాళ మీరు చూస్తే ఓర్వకల్లో కావచ్చు, కొప్పర్తిలో కావచ్చు ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. కర్నూలులో 300 ఎకరాల్లో డ్రోన్ సెంటర్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఏం తమాషాలా? అసలు అంటే 4 డబ్బులు ఇచ్చితే లేకపోతే ఎవడో వచ్చి ఆహా నువ్వు తోపు నువ్వు తురుమానంగానే ఇలాంటి దరిద్రపు కొట్టు రాతలు రాసేస్తారా?
మరి 5 సంవత్సరాల్లో కనీసం అమరావతి ఫర్గెట్ అబౌట్ అమరావతి, విశాఖపట్నం ఏం వెలగబెట్టాడు, కర్నూలు ఏం వెలగబెట్టాడు, ఒక కిటికన్ వేసాడు ఎక్కడన్నా? 3 రాజధానుల పేరుతో ప్రజల్ని మభ్య పెట్టాడు, ప్రజల్ని ఎక్కడికక్కడ అంటే ఒక డైవర్షన్ టాక్టిక్స్ తీసుకొచ్చాడు. ఆ రోజున ఎవరు మాట్లాడలేదు. ఇవాళ మేము ఇంత మాట్లాడుతున్నాం. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు సో కాల్డ్ మేధావులు వీళ్ళు వచ్చి